అంతా ఎందుకు చెప్తున్నారు అనంటే ఈ రెండు ఫొటోస్కి ఫోటో అనేది పెడుతున్నారనమాట. ఓకేనా. సో డ్రాగన్ మూవీకి సంబంధించిన ఎన్టీఆర్ గారిది బయటకు వచ్చింది, సోషల్ మీడియా షేక్ అనేది చేస్తుంది. సో రామ్ చరణ్ గారిది కూడా వచ్చింది అనమాట. ఈ రెండు ఫొటోస్లలో ఒక వీడియోలో రామ్ చరణ్ గారి నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో చాలా మంది కన్ఫ్యూజ్ అనేది అవుతున్నారు రామ్ చరణ్ గారి ఫొటోస్ ని చూసి. ఓకేనా. సో అది కాకుండా డ్రాగన్ కి సంబంధించిన మన ఎన్టీఆర్ గారిది ఒక ఫోటో, జిమ్ ఫోటో అనేది వచ్చిందనమాట. రామ్ చరణ్ గారిది వచ్చి ఒక స్విమ్మింగ్ పూల్లో మునుగుతూ లేస్తున్నట్టు. ఓకేనా. ది రైజ్ ఆఫ్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అన్నట్టుగా కింద క్యాప్షన్ ఇచ్చి ఆ యొక్క ఫోటోని అయితే రివీల్ చేశారండి. సో అది ఎవరు రివీల్ చేశారు ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ యొక్క రెండు ఫొటోస్లలో ఏ ఫోటో అనేది హైలైట్ గా ఉంది అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అది కాకుండా ఇదేమన్నా మూవీలో ప్రమోషనా లేదా మూవీ షూటింగ్ ఏమైనా చేస్తున్నారా అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అనమాట. సో క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అది మూవీ షూటింగా లేకపోతే ఏదో నార్మల్ గా వెళ్ళి తీసుకున్నారా అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట, ముందుగానే చెప్తున్నాను. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారిది ఒక ఫోటో అయితే రివీల్ చేశారండి. సో తన ఇన్స్టాగ్రామ్ లో అఫీషియల్ గా పోస్ట్ అనేది చేశారనమాట. సో దాన్ని చూసి వీళ్ళు చాలా మంది ఎవరైతే ఉన్నారో అది పెద్దలో ఒక భాగంగా అని చెప్పి తెలుస్తుంది. సో ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటో ఎడిటింగ్ అనేది అది ఆ యొక్క పెద్దకి సంబంధించి పోస్టర్ అయితే కాదు, అసలు అది పెద్ద అప్డేటే కాదు అసలు నాకు తెలిసి. ఓకేనా. నాకు తెలిసి కాదు, నిజంగానే అసలు అది పెద్దకి సంబంధించిన అప్డేటే కాదు. ఏదో వాళ్ళు నార్మల్ గా వరల్డ్ వైడ్ గా ప్రమోషన్ అనేది చేసుకుంటున్నారు అనమాట. అది మరి ఎందుకు ప్రమోషన్ చేసుకుంటున్నారంటే అంటే దీనిలో భాగం అండి, పెద్ద మూవీలో భాగం అయితే కాదు. ఓకేనా. సో ఆ యొక్క ఫోటోని చూస్తున్నట్లయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారనమాట. సో స్విమ్మింగ్ పూల్ నుంచి లేస్తూ రెండు చేతులు ఇలా స్ట్రైట్ గా చాపుతూ, అది కాకుండా సైడ్ కి చూస్తూ ఒక రెండు ఫొటోస్ అయితే వదిలేరు రామ్ చరణ్ గారివి. అవి నా తమ్నైల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారనమాట. సో చూసుకున్నట్లయితే వీళ్ళు ఆ యొక్క హాలీవుడ్ కి సంబంధించిన ఏ రేంజ్ లో ఆ యొక్క సినిమాటిక్ ని ఎడిట్ చేసి ఆ యొక్క ఫోటోని, సో ఆ యొక్క విజువల్ మనం చూస్తున్నట్లయితే సో ఒక హాలీవుడ్ హీరోని ఏ రేంజ్ లో ఉంటుందో ఆ యొక్క రేంజ్ లో ఆ యొక్క ఫోటోని ఎడిట్ చేసి మరీ వదిలేరనమాట. చాలా మంది ఆ యొక్క ఫోటోని చూసి మన ఎన్టీఆర్ గారిది రివీల్ చేశారు కదా. సో ఆ యొక్క థీమ్ లో ఈ యొక్క రామ్ చరణ్ గారిది అది పెద్ద మూవీలో పోస్టరు, సో పెద్ద మూవీలో ఒక ప్రమోషను, పెద్ద మూవీలో యొక్క షాట్ అనేది ఉంటుంది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అది ఏం కాదండి, అది జస్ట్ ఒక నార్మల్ ఫోటో అనమాట. అది వాళ్ళు గ్లోబల్ స్టార్ అయిన మన రామ్ చరణ్ గారు సో తన టీం ఏదైతే ఉందో సపరేట్ టీం అనేది ఉంది, ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఆ యొక్క ఫోటోను కూడా మన రామ్ చరణ్ గారు ఏమీ అప్లోడ్ చేయలేదు. ఓకేనా. సో తన టీం, ఫోటోగ్రఫీకి సంబంధించిన టీం ఏదైతే ఉందో వాళ్ళు ఈ యొక్క ఫోటోని తీసి బాగా ఎడిట్ చేసి ఓకేనా. సో ఆ యొక్క ఫోటోని రివీల్ అయితే చేశారనమాట, తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అనేది చేశారనమాట. సో చూసుకున్నట్లయితే ఇది ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఆ యొక్క మొత్తంగా ఎడిటింగ్ మొత్తంగా చూసుకున్నట్లయితే సో ఆ యొక్క ఫోటోని వీళ్ళు ఎక్కడ తీశారు ఏంటి అని అంటే హాంకాంగ్ లో తీశారండి, రిచ్ గా ఉన్న హోటల్లో. ఓకేనా. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లో ఒక పెద్ద హోటల్ ఉంటుంది, ఆ యొక్క హోటల్ పైన ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అనేది ఉందన్నమాట. సో మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారో ఏంటో మనకైతే తెలీదు. సో జస్ట్ ఏదో చిల్ అవ్వడానికి వెళ్ళడం అనేది జరిగింది అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారా నువ్వు అని అంటే అది హాంకాంగ్ లో తీశారండి. ఓకేనా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారా అని అంటే ఈ రెండు ఫొటోస్కి ఫోటో అనేది పెడుతున్నారనమాట. ఓకేనా. సో డ్రాగన్ మూవీకి సంబంధించిన ఎన్టీఆర్ గారిది బయటకు వచ్చింది, సోషల్ మీడియా షేక్ అనేది చేస్తుంది. సో రామ్ చరణ్ గారిది కూడా వచ్చింది అనమాట. ఈ రెండు ఫొటోస్లలో ఫోటో అనేది మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేసేదానికి ట్రై చేయండి. సో అన్నగారు రామ్ చరణ్ గారు ఎవరైతే ఉన్నారో అల్లూరి సీతారామరాజు గారు సో ఈ విధంగా కనిపించడం అనేది జరిగింది అనమాట. సో అల్లూరి సీతారామరాజు గారు భీముడు తమ్ముడు. ఓకేనా. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతున్నారు. మరి మీకు ఏ ఫోటో అనేది నచ్చిందో కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అది కాకుండా పెద్దకి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఉంది. ఏంటంటే ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు రావట్లేదండి. అది కాకుండా ఈ యొక్క మూవీకి సంబంధించి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది అనమాట. సో పోయిన నెలలో మూవీ అనేది రిలీజ్ అవ్వాలి, పెద్ద మూవీ ఈ నెలలో రిలీజ్ అవుతుంది అని చెప్పారు ఏప్రిల్ 13న, అది కూడా పోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే జూన్ 13తో థర్డ్ రిలీజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది అసలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.
సో డ్రాగన్ మూవీ కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. దీనికి సంబంధించి షూటింగ్ కూడా 50% అనేది కంప్లీట్ అయ్యింది. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, డ్రాగన్ మూవీ అనేది స్టాప్ అయిపోతుంది, సో షూటింగ్ అనేది చాలా రోజుల నుంచి జరుగుతుంది, ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అదేం లేదండి, ఒక ట్వీట్ తోనే ఈ యొక్క డ్రాగన్ మూవీ అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆ యొక్క ఫోటో ఉంది కదండి, ఎన్టీఆర్ గారు ఇలా పెట్టుకుంటారనమాట. ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తాను చూడండి, కింద క్యాప్షన్ లోనే ఇచ్చేశారు, అవన్నీ రూమర్స్ మీరేం నమ్మద్దు, సో మూవీ అనేది శరవేగంగా జరుగుతూ పోతుంది అని చెప్పి చెప్పడం అనేది కూడా జరిగింది అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఇది అండి అప్డేట్ అనేది. మరి ఈ 2 ఫొటోస్లలో ఏ ఫోటో అనేది మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేదానికి ట్రై చేయండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఇన్ఫర్మేషన్, జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషనే కదా. చాలా మంది ఆ ఫొటోస్ ని చూసి అది మూవీలో భాగంగా అనుకుంటున్నారు అనమాట. అదేం మూవీలో భాగం కాదు, వీళ్ళు జస్ట్ ఏదో ఒక వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ గారు అయితే, అది కాకుండా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఫోటో సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే రామ్ చరణ్ గారు అప్లోడ్ చేశారు కదా. సో ఈ 2 ఫొటోస్ కి చాలా మంది పోటీ అయితే పెడుతున్నారు అనమాట. జస్ట్ అది ఒక ప్రమోషనల్ మాత్రమేనండి, అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు, ఓకేనా. సో ఎన్టీఆర్ గారు పోస్ట్ చేసిన ఫోటో ఏదైతే ఉందో జిమ్ కి సంబంధించింది, అది మూవీలో భాగమే అది, ఓకేనా. సో రామ్ చరణ్ గారు చేసిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దకి సంబంధించిన ఫొటోస్ అయితే కాదు, గ్లోబల్ కి సంబంధించిన రామ్ చరణ్ కాబట్టి అది జస్ట్ ఒక ప్రమోషన్ మాత్రమే అనమాట. అది ఎవరికి ప్రమోషన్ కూడా కాదు, అసలు జస్ట్ క్యాజువల్ గా వాళ్ళు అలా అప్లోడ్ చేసుకున్నారనమాట తన టీమ్ తో, ఓకేనా. ఎందుకు బ్రో అది మరీ అంత హై క్వాలిటీగా ఉంది, సినిమాటిక్ గా ఉంది అని అంటే, దాని విజువల్స్ అనేటివి ఆ విధంగా ఎడిట్ చేసి వాళ్ళు నీట్ గా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. డైరెక్ట్ గా రామ్ చరణ్ గారు అయితే అప్లోడ్ చేయలేదు, తన టీం చేసింది అనమాట. నీకెలా తెలుసా బాబు, నువ్వేమైనా చూసావా దగ్గరికి వెళ్ళి అని అంటే, సో ఆల్రెడీ వాళ్ళు కింద మెన్షన్ చేసేసారు ఆ యొక్క ఫోటోని ఎవరు ఎడిట్ చేశారు, ఎవరు తీశారు, ఎలా ఎడిట్ చేశారు, ఏ క్వాలిటీతో తీశారు అని చెప్పి వాళ్ళు క్లారిటీగా మెన్షన్ అయితే చేసేసారు అనమాట. సో దాని ప్రకారంగా ఈ అప్డేట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రమోషన్ గా చేసుకుంటున్నారండి, ఏదైనా అవకాశాలు వస్తాయేమో అని చెప్పి చేసుకుంటున్నాడు అనమాట, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని, ఓకేనా. బాయ్.